హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను ఒక రెసిపీ చేయబోతున్నానండి. ఆ రెసిపీ వచ్చేసి పనస గింజలు మునక్కాయ కర్రీ అండి. ఈ రెసిపీ ఎలా చేస్తున్నానో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా వీటికి కావాల్సినవి పనస గింజలు, మునక్కాడలు తీసుకోవాలండి. తర్వాత 3 మీడియం సైజు ఉల్లిగడ్డలు, 2 పచ్చిమిర్చి తీసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలండి. ఆ వాటర్లో ఇందాక తీసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ పనస గింజలు ఇందులో వేసేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బౌల్లో తీసి పెట్టుకున్న పనస గింజల్ని స్టవ్ పైన పెట్టుకుని కొంచెం సేపు ఉడికిద్దామండి. ఈలోపు ఉల్లిగడ్డలు తీసి పెట్టుకున్నాం కదండి, అవి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకుందామండి. చూడండి పనస గింజలు ఎలా ఉడుకుతున్నాయో. ఇవి ఉడికిపోయాక తొక్క తీసుకుని పెట్టుకోవాలండి ఇలాగా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలండి. మళ్ళీ ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో వేసుకోవాల్సినవి జీలకర్ర, కొంచెం ఆవాలు, ఇంకా కరివేపాకు వేసుకుని మొత్తం వేయించుకోవాలండి పోపు. ఈ పోపు వేగినాక ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయ ముక్కలు, ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకుని మగ్గించుకోవాలండి. ఇవి మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక కొంచెం సేపు మగ్గనివ్వాలండి. వీటిని మూత పెట్టేసేయాలండి. ఇప్పుడు మనం మసాలాకి కావాల్సిన చూసేద్దాం, వచ్చేయండి. అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, చెక్క, లవంగాలు, ధనియాలు, గసగసాలు ఇవన్నీ తీసుకుందామండి. మిక్సీ పట్టేసి పేస్ట్ చేసేసుకోవాలండి. ఈలోపు ఉల్లిపాయ ముక్కలు మగ్గుతున్నాయి కదండి, అవి ఒకసారి వేపుతున్నానండి, అడుగట్టేస్తాయేమో అని. ఇప్పుడు మునక్కాడ ముక్కలు వేసి కలుపుకోవాలండి. ఈ ములక్కాడ ముక్కలు కూడా బాగా మగ్గించుకోవాలండి కాసేపు, అందుకనేసే కలుపుతున్నానండి. చూడండి మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందాక ఉడికించి పెట్టుకున్న పనస గింజలు కూడా వేసేసుకుని కలుపుకోవాలండి. మొత్తం ఇవి కాసేపు మగ్గించుకోవాలండి. ఈ మొత్తం మగ్గించాక ఇందులో 1/2 స్పూన్ పసుపు, కారం మీకు తినగలిగినంత వేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నానండి. ఇంకా కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి. ఇందాక ఆడించుకుని మిక్సీ పట్టుకుని పెట్టుకున్న మసాలా వేసుకొని మొత్తం కలుపుకోవాలండి. మొత్తం కలుపుకున్నాక కాసేపు మగ్గించాలండి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. ఇందులోనే సాల్ట్ కూడా వేసేయాలండి. నేనైతే కల్లుప్పు వేస్తున్నానండి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకుని మూత పెట్టేసేయాలండి. ఒక 5 నిమిషాలు ఆగితే ఇది మొత్తం కుక్ అయిపోతుందండి. సో ఇప్పుడు మూత తీసి చూస్తే పనస గింజలు ములక్కాడ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి దీన్ని ఇంకో బౌల్లోకి సర్వ్ చేసేసుకోవాలండి. అంతేనండి, చాలా ఈజీగా అండ్ టేస్టీగా మీ ఇంట్లోనే మీరు కూడా పనస గింజలు ములక్కాడ కర్రీ చేసుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. షేర్ చేయండి, కామెంట్ కూడా చేసేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. అప్పటి వరకు బాయ్ అండి.